కొందరు హీరోయిన్లు ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా దాని వలన తమకు ఎంత పాపులారిటీ వస్తుంది అని అనుకున్నా అందులో తమ పాత్రకు ప్రాధాన్యత లేదు అని అనిపిస్తే మాత్రం రిజెక్ట్ చేయడానికి కొంచెం కూడా ఆలోచించరు. అలాంటి నటీమణులు ఎక్కువ సినిమాలు చేసినా చేయకపోయినా వారి క్యారెక్టర్తో భారీ ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఎప్పుడూ సాయి పల్లవి చేతిలోనికి మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. సాయి పల్లవిని మళ్ళీ తెరపై ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. బేసిక్గా సాయి పల్లవి మూవీలో యాక్ట్ చేయాలంటే తనకు స్టోరీ నచ్చాలి. నచ్చకపోతే ఆ ఏడాది తను ఏ మూవీలోనూ యాక్ట్ చెయ్యదు. అలాంటి తను ఒక సినిమాలో నటించిందంటే ఖచ్చితంగా తన నటనతో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. తను ఒక సినిమాను సెలెక్ట్ చేసిందంటే ఖచ్చితంగా అందులో చాలా మంది ప్రేక్షకులకు నచ్చే అంశం ఏదో ఉందని చాలా మంది నమ్ముతారు. సినిమా హిట్ అయినా అవ్వకపోయినా తన నటన మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. చివరిగా శివకార్తికేయన్తో కలిసి అమరన్ అనే మూవీలో నటించింది సాయి పల్లవి. ఇప్పుడు ఒక తెలుగు ప్రాజెక్ట్ను ఓకే కూడా చేసినట్లు తెలుస్తోంది. బలగం మూవీతో తనలో కమీడియన్ మాత్రమే కాదు ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు వేణు. అప్పట్నుంచి వేణు తరువాత సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి మొదలైంది. ఇప్పట్నుంచి తెరకెక్కించే సినిమాలు చాలా వరకు తెలంగాణ కల్చర్కు అద్దం పట్టేలాగే ఉంటాయని వేణు మాటిచ్చాడు. కొన్ని రోజుల క్రితం తన తరువాతి సినిమా టైటిల్ను ఎల్లమ్మ అని కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా కోసం సరైన హీరో దొరకక ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరూ ఫిక్స్ అయ్యారట. ఇక ఎల్లమ్మ మూవీ సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యమని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ ఎల్లమ్మ మూవీ స్టోరీని ఇప్పటికే చాలా మంది హీరోలకు వినిపించాడట డైరెక్టర్ వేణు. చివరిగా ఈ స్టోరీ విని నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో ఓకే, మరి హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ కు కూడా ఇన్నాళ్లకు తెరపడింది. ఎల్లమ్మలో నితిన్ కు జోడీగా సాయి పల్లవి నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ అమ్మాయిగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది సాయి పల్లవి. తెలుగులో తన మొదటి సినిమా అయిన ఫిదాలో కూడా సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా చాలా న్యాచురల్ గా నటించింది. ఇప్పుడు మరోసారి తనను అలాంటి పాత్రలో చూడడానికి ఆడియన్స్ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ మూవీపై మరిన్ని అప్డేట్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.